మావా నువ్వు జీవితంతో మోగంలో ఉండిపోయి నేను మనసారా కోరుకుంటున్నారా? ఆ చెర్రీ గడ వల్ల మాకు ఉపయోగలేదు కానీ ఈ వరి గడ వల్ల మాకు బీర్ దొరుకుతుంది. కొంచెం ఓవర్ అవుతుందేమో అనిపిస్తుందిరా. ఇప్పుడే కదా మొదలు పెట్టాం. నేను మాట్లాడేది బీర్ గురించి కాదు, సంజుని మరీ ఓవర్ గా ఫూల్ చేస్తున్నామో అనిపిస్తుంది. ఏంటి ఇది ఇంకో యాంగిలా? లేదురా, నేను సీరియస్ గానే చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నేను సంజుకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. రేయ్ నువ్వు ఎక్కడో కొట్టు కానీ మా బీర్ మీద మాత్రం కొట్టుకో. రేయ్ చూస్తుంటే వీడి మనసు మీద కొట్టినట్టుందిరా. అవునరా, అవునరా, నేను సంజుని ఇష్టపడుతున్నాను. ఈ విషయం తనకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను. ఏదేమైనా సరే తనకి రేపు నిజం చెప్పేస్తాను. మీరెన్నైనా చెప్పండి, ఆ చెర్రీ గడ పెద్ద వెదవండి. మీ ప్లేస్ లో నేనుంటే ఏ దీంట్లో మొహం మీద వేసి నొక్కి చంపేసి ఉండేదాన్ని. మీరింకా వాడిని సపోర్ట్ చేయొద్దు. బ్రూట్, యూజ్లెస్ ఫెలో. వాట్ హి థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్? ఇడియట్, స్కౌండ్రల్, స్టూపిడ్. మీకో విషయం చెప్పాలి. ఏంటండి? కోపగించుకోకూడదు. దేని గురించి? ఇప్పుడు మాట్లాడు. అది కాదు సంజన, మాట్లాడద్దంతే. నన్ను మోసం చేస్తావా? మోకాళ్ళు నచ్చుతావా? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? అసలు ఏమనుకుంటున్నావు? How could you do this to me? సంజన, You stupid! Come on, Sanjana! Stop it! Stop it! చదువు. Yes, I love you. నీ సంగతి రేపు చెప్తా. క్యారెక్టర్ వేసినప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలిరా. ఎవరు ఎదురుపడ్డా బయటపడకూడదు. అంతెందుకు, నన్ను తీసుకో. డ్రైవర్ నుంచి గార్డ్ వరకు గుడ్డోళ్ళు ఎలా మెయింటైన్ చేశారు? అరే తెల్లకాయతో మీద 100 రూపాయలు రాసిస్తే నేను యాక్సెప్ట్ చేయాలా? ఆవిడేదో ట్రైన్ లో నుంచి బయటపడిపోతుందని ఈ క్యారెక్టర్ నుంచి బయటపడిపోయాడట. ఎవరి మీద క్యారెక్టర్ అన్నప్పుడు కంటెంట్ మెయింటైన్ చేయాలరా. క్యారెక్టర్ క్యాబేజ్ అనుకుంటాను. అసలే నేను టెన్షన్ తో అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందని ఫీల్ అవుతుంది. నువ్వు చేసిన దానికి శిక్ష ఏమిటో తెలుసా? ఐ లవ్ యూ. నువ్వు అలా చూడకు చెర్రీ, నేను వెళ్ళలేను. నువ్వు వెళ్తే నేను ఉండలేనేమో. ఓ కమ్ ఆన్. ఏం చెర్రీ, 2 నెలల్లో రిజల్ట్స్ వస్తాయి, పాస్ అవుతాం. నువ్వు నీ సర్టిఫికెట్స్ తీసుకొని హైదరాబాద్ వచ్చేయి. అక్కడే ఏదైనా జాబ్ చూసుకుందాం. మన పేరెంట్స్ కి మన లవ్ గురించి చెప్పేద్దాం. తర్వాత అంతా హ్యాపీ. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 months చెర్రీ. నిజం చెప్పు, నేను లేకుండా ఉండగలవా? ఏ దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు. ఈ దూరం మన పెళ్ళైన తర్వాత రాకూడదు. 2 months తర్వాత మనం కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఇమాజిన్ చేయి. నేను ఆ థ్రిల్ కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమో విడిపోవటం గురించి ఆలోచిస్తున్నావు. చీర్ అప్ మ్యాన్. గిన్నిస్ బుక్ నీకోసమే. చూడు, గిల్లి కజ్జాలతో మొదలైన మన ప్రేమ గిన్నిస్ బుక్ లో ఎక్కేంత గొప్పది కావాలని ఆశిస్తూ చరణ్. హ్యాట్స్ ఆఫ్ చెర్రీ, యూర్ డామ్ స్వీట్. దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 8479 విశాఖపట్నం గోదావరి 2 ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి
సంజన, నువ్వు వెళ్ళి 2 నెలలైంది. ఒక్క ఫోన్ కూడా చేయాలనిపించలేదా? దూరం ప్రేమను పెంచుతుందన్న, బాధను కూడా పెంచుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అన్నయ్య రే రే ఈరోజు పేపర్లో గొప్ప న్యూస్ పడింది చూసావా? గిన్నీస్ బుక్ లెక్కించాల్సినంత మ్యాటర్ రా. ఏంటది? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఆ. నువ్వు మామూలుగా పాస్ అవడమే గొప్ప, అందులోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఇది గిన్నీస్ బుక్ లో ఎక్కించాల్సిన మ్యాటరా కాదా? ఏయ్, అది టిప్పు. నిన్నే అది టిప్పు. ఎవరా అమ్మాయి? బనానా. ఏరా, నాకు కూడా చెప్పకూడదా? आसमान पे तारे गुच्छे गुच्छे, अंगूर के दाने कच्चे कच्चे, की जगह के लिए मरते हैं अच्छे अच्छे. రే దీని అర్థం తెలుగులో ఏంట్రా? దాని అర్థం తెలుగు తెలిస్తే హిందీలో ఎందుకు చెప్తాను రా సేతురాజు. రే, నువ్వు నవ్వకపోయినా పర్వాలేదు, నా జోక్ నచ్చలేదు అనుకుంటాను. నువ్వు మాతో తిరగకపోయినా పర్వాలేదు, నేను నచ్చట్లేదు అనుకుంటాను. నువ్వు మాత్రం అలా డల్లుగా ఉంటే మేము చూడలేవురా. నువ్వు మాతో ఉన్నావు కానీ మాలో లేవు. నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోరా. నాన్న, చిన్నప్పుడు నీకేది కావాలన్నా ఏడ్చి కింద పడి దొర్లి మరీ సాధించుకునేవాడివి. కొంచెం ఎదిగాక మీ అమ్మ చేత రికమెండేషన్ చేయించేవాడివి. ఇప్పుడు ఏమైందిరా? అసలు ఏది చెప్పడం మానేశావు? అంత ఎదిగిపోయావా? అబ్బాయి అదేం లేదు నాన్న. పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులకు దూరం అవుతుంటారు. మనం అలా కాకూడదనే ఓ ఫ్రెండ్లా పెంచారు. అందుకే ఫ్రెండ్లా చెప్తున్నాను, నా మాట వింటావా? ఏంటో చెప్పండి నాన్న. వెళ్ళి నువ్వు ప్రేమించిన వెనకలు మేమంతా ఒప్పుకోలేమని చెప్పు. కావాలంటే వాడి ఇంట్లో వాడితో నేను మాట్లాడతాను రా. కనీసం మీరు ఆ అమ్మాయిని చూడకుండానే. ఆ అమ్మాయిని మేము చూడపోయినా పర్వాలేదురా, కానీ నిన్ను మాత్రం ఇలా చూడలేవురా. రే, నువ్వు నా కొడుకువే కాదురా, క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఇదిగో హైదరాబాద్ టికెట్, డబ్బు. హైదరాబాద్ నుంచి ఏం తీసుకురానే నీకు? నాకేం వద్దు గాని వదిన్ని తీసుకురా చాలు. ఒరేయ్, ఒకసారి ఇటు వస్తావా? ఈ డబ్బా బుద్ధి రావట్లేదు. వస్తున్నామా? ఏదమ్మా డబ్బా ఏది? ఏంటమ్మా ఇది? ఉంచరా, నీకోసమే. అక్కడికి వెళ్ళాక నీకేం అవసరం వస్తుందో ఏమో, కానీ ఈ డబ్బులు ఇచ్చినట్టు మీ నాన్నకు మటుకు చెప్పొద్దు. మళ్ళీ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి పాడు చేస్తానంటారు. థ్యాంక్స్ మా. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో, నేను దోశలేసి తీసుకొస్తాను. వస్తామా. ఏంటి నాన్న? మొన్న తీసుకున్నావు 3000 ఇచ్చావు కదా నాన్న. ఈ వెయ్యి కూడా ఉంచు. పర్లేదు నాన్న, ఉన్నాయి. ఉంచులే. అమ్మతో చెప్పావు డబ్బు ఇచ్చాను నందుతుంది. సరే అన్నయ్య, ఈ గ్రీన్ షర్ట్ పెట్టనా? వస్తున్నా. వెళ్ళు. ఏంటి మొత్తం సర్దిసావా? నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుందిరా. నేను నీతో పాటు వచ్చేస్తాను. ఇప్పుడు ముందు నేను అక్కడికి వెళ్ళాలా? వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలా? ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాలా? మరి నాకు నువ్వే కదా వదిన తొందరగా తీసుకొచ్చామన్నావు. సో 2-3 రోజులు వదినతో పాటు వచ్చేస్తాను, సరేనా? ఐ మిస్ యూ రా. ఐ టు మిస్ యూ. మరి వెళ్ళరానా? ఒక్క నిమిషం రా. తీసుకో. ఎందుకు ఇవి? అమ్మా నాన్న ఇచ్చారు, వద్దు. వాళ్ళు ఇచ్చింది నీ ఖర్చులకు రా, ఇవి నీ సిగరెట్లకి. ఎక్కువ కాల్చుకు. హాయ్ హాయ్, ఐఎమ్ గోని ఫ్రమ్ అమెరికా. చరణ్. ఫ్రెండ్స్ అందరూ చెర్రీ అని పిలుస్తారు. అనకాపల్లి నుంచి వస్తారు. ఓ చెర్రీ, వెరీ నైస్ నేమ్. ఓ బ్యూటిఫుల్. ఏంటి, నీకు నేచర్ అంటే బాగా ఇష్టమా? యా,
ఎస్పెషల్లీ ఆంధ్ర నేచర్ అంటే చాలా ఇష్టం. Oh. Look at those lush green fields and cattle and trees over there and those beautiful mountains. Very fabulous. సిగరెట్? Not only cigarette, Huh? we'll have something else with that. Oh. Yeah, just a minute, huh? Hey. My favorite drink from US. Oh. Please hold this, huh? Ah. Glasses. Yeah, have it. హే వద్దొద్దు. What? మీకు అలవాట్లేదా? అలవాట్లేదు. Oh. డే టైంలో. Oh. That was a good one, huh? You join me in the evening. యా. Ah, beautiful smell. మిస్టర్ Hello, sir. ఏంటది Drink. ఇంకా Yeah. నడు స్టేషన్ లో దిగుతూ గాని. ఎందుకు? ఎందుక రైల్లో తాగడం నేరం సంగతి తెలియదా నీకు? Oh, I'm sorry. I really didn't know that. నేను నిన్నే US నుంచి వచ్చాను. So I didn't know that. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్. లగేజ్ తీసుకో. Sir, I really didn't know that. తీసుకో లగేజ్ తీసుకో. సార్ ఒక్క నిమిషం, నిజంగానే అతనికి తెలియదండి. ఏంటి నీకేంటి సంబంధం? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అనవసరంగా మాట్లాడటం కాదు సార్, తెలియదని చెప్తున్నాడుగా, వదిలేయండి. లగేజ్ తీసుకో. నడు నువ్వు నడు. సార్ ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తారేంటండి? పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తారు, ఇదంతా వదిలేయండి సార్. ఏంటయ్యా ఏంటి లెక్చర్ ఇస్తున్నావేంటి నువ్వు? సార్. లెక్చర్ ఇస్తున్నావేంటి నువ్వు? పద. Sir. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు తాగుతున్నావనే కదా. Oh. Hey, Chidi. అరే. ఇక్కడ ఎవరు తాగలేదండి. అరే నేను చూసాను కదా మీరు తాగడం. ఎవరు ఇతను తాగడం మీరు చూసారా? నేను చూడలేదే. నువ్వేం చూసావు నేను తాగడం? సాక్షి ఏమైనా ఉందా మీకు? లేదు సార్, నేను తాగలేదే. ఏయ్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నారు మీరు? ఆ? పదండి స్టేషన్కి. స్టేషన్కి. పోలీస్ స్టేషన్కే కదా, పదండి. పోనీ నువ్వేం భయపడకు, మనకి డిఐజీ వెంకటేశ్వర గారు, ఎస్పీ సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం. నేను తాగలేదని చెప్తాను, చేస్తారు కదా. పదండి. మనకెందుకు సార్? ఎస్పీ డిఐజీ తెలుసు అంటున్నారు. రండి సార్, వెళ్తాం. మనకెందుకు? రండి సార్. ప్లీజ్ డోంట్ రిపీట్ సచ్ థింగ్స్. రండి. Oh God! Thank you, Jerry. Thank you. Oh God, you saved me. అవును, ఈ ఎస్పీ వెంకటేశ్వరరావులు, ఈ డిఐజీలు వీళ్ళంతా నీకు తెలుసా? ఎవరాళ్ళిద్దరు? నువ్వేగా చెప్పావు తెలుసని. నాకెవరు తెలియదే. Oh. You're really great, Jerry. That was great. ఎనీవే, నైస్ మీటింగ్ యు బోని. Yeah, nice meeting you. మీరు ఏసీ కదా? Who said I'm in AC? I'm also in second class. సెకండ్ క్లాసా? Yeah. ఏసీ టికెట్ దొరకలేదా? No. ఏసీలో ఏముంది పంచుకోవడం, చెర్రీ? Plastic smiles, chase novels, artificial air. You can't even enjoy the atmosphere. That's why I'm also in the second class. Come, let's go. Okay. Yeah. కాఫీ తాగే అలవాటు ఉందా? కాఫీనా? ఈ టైంలోనా? అలవాటు ఉందా అని అడిగాను, తాగుతారా అని అడగలేదుగా. ఫ్రమ్ విత్ థమ్స్ అప్, సెకండ్ క్లాస్ డ్రింక్. Wow. ఇట్లా ఊదుకుని తాగు, కాఫీ అనుకుంటారు. Oh, really, you're brilliant, Cherry. Brilliant. కాఫీ. Oh, right. అంకుల్కి బై చెప్పమ్మా. బాయ్. Hi. Very pretty girl, right? లోపలికి రావండి. టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు? మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34, 35. ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి. తాడు పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. బాబు కాళ్ళు తప్ప కాంతి లోపల సామాన్ పెట్టుకోవాలి. తప్పండి చెప్తాండి మీకు కాదు. తప్పండి. పక్కకి వెళ్ళి కూర్చో. పక్క బాయ్. వెళ్ళి అక్కడ తావే. అక్కడ తావు. ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళిలో అవమానించాడు, నిన్న వీరబ్రహ్మ పెళ్ళిలో అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళిలో కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? ఒక్కగానో కళ్ళుని సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను. నాకుండే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను ఇలా అవమానించడానికి పిలిచాడు మీ నాన్న. నాకు తెలుసు. ఏమయ్యా లేడీస్ పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు తెగుద్ది. ఏదైనా మాట్లాడేవంటే సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కాచుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి.
గట్టిగా అరవకండి, ఇది ట్రైను. చా, నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి వెధవకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? వాడికి లేవా? వాడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అసలు విషయాలు నేర్పలేదు. వస్తాడుగా సెక్రటరీకి చెప్తా. పెళ్ళి 15 సంవత్సరాలైంది. ఒక్క పూటైనా ఇంటికి పిలిచి రోజు గుడ్డ పెట్టాడు వీడు. పెట్టాడు. మా ఇంటికి మాత్రం వస్తాడు. 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి? మాట్లాడవే. ఏ మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా? కొంపకి రావు, చెమటలు వదిలేస్తా. ఏం బాబు, ఆ పిల్లి గట్టలు ఉంటాయి. ఏదో సరదాగా పెంచుకున్నాను. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే Yeah. విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు?